డెడ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పదం మనం అప్పుడప్పుడు వింటుంటాం. సినిమాలు చూసినప్పుడు సినిమాల్లో చాలా యాక్షన్ మూవీస్ ఉంటాయి. వెండితెర మీద, సిల్వర్ స్క్రీన్ మీద హింస, రక్తపాతము, బుల్లెట్ల వర్షం కురుస్తూ ఉంటుంది. కత్తులతో తలలు నరికేసుకుంటూ ఉంటారు. ఇటువంటి హింసాత్మక చిత్రాలొచ్చినప్పుడు సమర్థించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇద్దరి మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. సినిమాలో వయలెన్స్ ఉండాలా? ఉండొద్దా? అనేది ఒక చర్చ అయితే, నిజ జీవితంలో వయలెన్స్ ఉంటుందా? ఉండదా? అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. వయలెన్స్ అనేది ఎవరికీ నచ్చదు. కొందరికి నచ్చినా, కొందరికి నచ్చకపోయినా మనం మనమున్న ప్రపంచంలోంచి హింసను తీసేయడానికి సాధ్యం కాదు. కాబట్టి ఒకసారి చరిత్రలోకి చూస్తే గూడా మనకు బోలెడంత కావాల్సినంత హింస కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చరిత్ర పుస్తకాల నిండా ఉండేది యుద్ధాలు, రక్తపాతాలు కాబట్టి రాజ్యం చేతులు మారినప్పుడల్లా, ఒక మార్పొచ్చినప్పుడల్లా, లేదంటే ఒక విప్లవం, ఒక తిరుగుబాటొచ్చినప్పుడల్లా మొదటగా రక్తం చిందటం తప్ప వేరే మార్గం ఉండదు. ఎప్పుడో చరిత్ర నుంచి మొదలుపెడితే ఈరోజు ఇరాన్ లాంటి దేశంలో జరుగుతున్న తిరుగుబాటు, ప్రజా తిరుగుబాటు గావచ్చు, రష్యా, యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గావచ్చు. ఎక్కడ జూసినా మనకి నిరంతర రక్తపాతం, హింస అనేది మానవ చరిత్రలో మనకు కనిపిస్తూనే ఉంటది. అయితే ఫ్రాన్స్‌లో ఒక దశలో ఒక డెడ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కొనసాగుతుండేదనమాట. డెడ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే 2 పదాలు ఎందుకు వాడాల్సొస్తుంది అంటే, ఫ్రాన్స్‌లో కొన్ని వందల సంవత్సరాల కిందట ఆ నిర్దిష్ట సమయంలో జనాలకి ఒక వినోదం ఉండేది. ఆ వినోదం ఏంటి అంటే మరణం. ఎదుటివాడి మరణాన్ని, ఒక్క వ్యక్తి యొక్క మరణాన్ని కొన్ని వందల మంది కాదంటే వేల మంది గుమికూడి చూడడం అనే ఒక అమానుషమైన దిగ్భ్రాంతికరమైన వినోదం అనేది అప్పట్లో కొనసాగేది. అసలిది ఎందుకు జరిగేది? అన్ని వేల మంది వచ్చి ఒక వ్యక్తి చనిపోతుంటే ఎందుకు చూసి వికృత ఆనందాన్ని పొందేవాళ్ళు అనేది మనము ఆలోచించినట్టయితే చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళి ఫ్రెంచ్ హిస్టరీ పేజెస్‌ని తిరగేస్తే మనకు గిలెటిన్ ప్రదర్శనలు అనేది కనిపిస్తాయంటన్నమాట. గిలెటిన్ షోస్. ఇవి ఈ గిలెటిన్ అనేది ఏంటి అంటే ఇవి కేవలం శిక్షలు మాత్రమే కావు. నగరాలలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రజాదరణ పొందిన ప్రజా కార్యక్రమాలుగా ఉండేవన్నమాట. అంటే గిలిటన్ అనేది యాక్చువల్‌గా ఒక మెషిన్. మామూలుగా ఒక తలారి కూర్చొని ఉరి తీయడం లాగా కాకుండా ఫ్రాన్స్‌లో అప్పట్లో ఒక భారీ మెషిన్ లాంటి ఒక యంత్రం లాంటిదుండేది. దాంట్లో నేరం చేశాడు అని ముద్ర వేయబడ్డవాడు గానీ, లేదంటే నిజమైన నేరస్తుడైనా సరే, వాడిని బలవంతంగా అక్కడికి తీసుకొచ్చి కదలకుండా నిర్బంధించి, తల ఒక నిర్దిష్టమైన చోట ఉంచి, పైనుంచి ఒక షార్ప్‌గా ఉన్న బ్లేడ్ అంటే కత్తిని కిందకు వదలడం ద్వారా వితిన్ సెకండ్స్ తల తెగిపోయి, ఒక మనిషి మొండెంకి, తలకి మధ్య మొండెం నుంచి తల తెగిపోయి, గిలగిలలాడుతూ కొన్ని సెకండ్స్‌లో మనిషి చనిపోతాడు. ఈ చనిపోవడం అనేది ఒక శిక్షగా ఎక్కడో 4 గోడల మధ్యలో కాకుండా ఫ్రాన్స్‌లో అంటే పారిస్ లాంటి నగరాల్లో పబ్లిక్‌గా చేసేవాళ్ళు. దాన్ని చూడ్డానికి జనం ఎగబడేవాళ్ళనేది దీని సారాంశం అన్నమాట. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ శిరచ్ఛేదం తల నరకడం అనే దానికి తల నరకడం ద్వారా రెవల్యూషనరీ జస్టిస్ అంటే తక్షణ విప్లవ న్యాయం జరుగుతుంది. అంటే అప్పటిదాకా దీనికి కొంత చారిత్రక నేపథ్యం గూడా ఉంది. ఫ్రాన్స్ దేశంలో రాచరిక వ్యవస్థ ఈ గిలెటిన్ షోస్ జరగడానికంటే కొంత ముందు వరకు విపరీతమైన అవినీతికి లోబడిపోయి రాజు కావచ్చు, రాజు యొక్క అనుచరులు కావచ్చు, రాజు చుట్టూ ఉండే కోటరీలోని వందిమాగదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు నోబుల్స్ అంటారు. ఈ కింగ్, నోబుల్స్ యొక్క ఫ్యామిలీస్ వీళ్ళందరూ విపరీతమైన అవినీతికి, దౌర్జన్యాలకి పాల్పడి సామాన్య ప్రజల్ని చాలా దారుణంగా ట్రీట్ చేయడం, జంతువుల కంటే హీనంగా చూడడంతో సామాన్య ప్రజల్లో ఒక రకమైన కసి, ద్వేషం ఏర్పడి తిరుగుబాటు జరిగి విప్లవం వచ్చింది. ఆ తిరుగుబాటు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు రెవల్యూషనరీ జస్టిస్‌లో భాగంగా ఈ అవినీతి పరులని గాని, లేదంటే తప్పు చేశారు, ప్రజల్ని హింసించారనే ఒక ఎవరి మీదైతే అభిప్రాయం ఉందో వాళ్ళని ఈ విధంగా బహిరంగంగా తల నరికి చంపడం అనేది జరగడం మొదలైందనమాట. ఇది దాని యొక్క నేపథ్యం అక్కడి నుంచి మొదలైంది. ఇ ఇలా పబ్లిక్‌లో చేయడం వల్ల లాభం ఏంటి అంటే,
మరి ఇంకొక వ్యక్తి అదే రకమైన తప్పు చేయకుండా అవినీతికి పాల్పడకుండా, లేదంటే దౌర్జన్యాలకు పాల్పడకుండా, దాష్టీకం చేయకుండా ఉంటాడని పబ్లిక్‌లో తల నరకడం అనేది మొదలైంది. అయితే ఈ గిలెటిన్ షోస్ చూడడం అనేది అక్కడ ఏ స్థాయికొచ్చిందో అంటే మొదట్లో ఒకరు ఇద్దరిని బహిరంగంగా మరణదండన విధించడంతో మొదలైంది. క్రమక్రమంగా పెరిగి ప్రజలకు ఇదొక వినోదంగా మారిపోయింది. అంటే ప్రజలు దాన్ని చూసి షాక్ అవ్వడం అనేది జరగొచ్చు. కానీ షాక్ అవుతూ కూడా అంటే చాలామంది సినిమాల్లో సస్పెన్స్ మూవీస్ చూస్తుంటారు. సస్పెన్స్ మూవీ చూడడంలో సరదా ఏముండదు. భయంగానే చూడాల్సుంటుంది. హారర్ మూవీస్ అయినా, సస్పెన్స్ మూవీస్ అయినా. అయినా కూడా కొందరు చూస్తారు. ఎందుకంటే ఆ సస్పెన్స్ అండ్ హారర్‌ని కూడా కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావించి ఎంజాయ్ జేస్తారు. అట్లా అదే విధంగా ఇక్కడ బహిరంగంగా శిరచ్ఛేదం చేస్తుంటే అంటే ఒక వ్యక్తిని బలవంతంగా తల నరికి చంపేస్తుంటే చూడటానికి వేలాది మంది ఫ్రెంచ్ పౌరులు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. అయితే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే అది ఎంత క్యాజువల్ విషయం అయిపోయేది అంటే ఎంత అలాంటి ఒక పిక్నిక్ లాంటి పరిస్థితి వచ్చిందంటే టిఫిన్ బాక్సుల్లో ఆహారం పెట్టుకొని ఎక్కడో ఒక వినోదానికొచ్చినట్టుగా అక్కడికొచ్చి ఆ శిరచ్ఛేదాన్ని చూసి ఒక వ్యక్తి తమ కళ్ళ ముందే చనిపోయిన తర్వాత తాము తెచ్చుకున్న బాక్సుల్లో ఫుడ్ తినేసి దాని గురించి మాట్లాడుకుంటూ ఇంటికి తిరిగెళ్ళేవాళ్ళనమాట. ఇటువంటి అమానుషమైన పరిస్థితులు క్రమక్రమంగా తలెత్తడం మొదలైంది. అయితే ఈ గిలెటిన్ అనే ఒక ప్రత్యేకమైన ఒక యంత్రాన్ని ఎందుకు ఆవిష్కరించాల్సొచ్చింది? ఎందుకు దీన్ని తయారు చేయాల్సొచ్చింది అంటే అంతకుముందు ఫ్రాన్స్ దేశంలో ఎవరినైనా మరణదండన విధించాలంటే ఒక వ్యక్తి వచ్చి ఆహ్, జంతువుల తల నరికినట్టుగా మాంసం కోసం జంతువుల తల ఎట్లయితే నరుకుతారో మేక, గొర్రె లాంటి వాటిది, ఆ విధంగా మెడ మీద కత్తితో కోయడం ద్వారా తల నరికి చంపేవాడనమాట. కానీ దాంట్లో హింస ఎక్కువుంది. చనిపోయే వ్యక్తి చాలా సేపు ఆహ్, ఇబ్బంది పడుతున్నాడు. అలాగే చనిపోయే అవకాశాలు అంటే మనిషి వేటు వేయాల్సొచ్చినప్పుడు అది మిస్ అయ్యి అటు ఇటు తప్పిదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, దీనికోసం ఒక యంత్రాన్ని కనుక్కొని, ఈ యంత్రం ద్వారా ఒక నిమిషం కంటే తక్కువ 30 సెకండ్లు, 40 సెకండ్ల లోపే 30 సెకండ్ల లోపే మనిషి చనిపోతున్నాడు కాబట్టి, దీన్నొక బెటర్‌మెంట్‌గా అంటే అంతకు ముందున్న పద్ధతి కంటే మానవీయమైన ఆవిష్కరణగా అప్పట్లో భావించేవాళ్ళనమాట. అయితే ఈ యంత్రం ద్వారా చనిపోయే వ్యక్తి తొందరగా చనిపోతున్నాడనే ఒక వాదన వినిపించినప్పటికీ, దీంట్లో ఒక రకమైన అరాచకత్వం అయితే ఖచ్చితంగా ఉందని జెప్పుకోవాలి. ఎందుకు అంటే చనిపోయిన తర్వాత ఈ తల నరికివేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడి తలని తీసి ప్రదర్శనగా అందరికీ చూపిస్తూ చాలా సేపు దాన్ని ప్రదర్శన పెట్టి ఆహ్, తిప్పుతూ ఉండేవాడని. హెడ్ డిస్‌ప్లే అంటారు దీన్ని. ఇది అందరికీ కనిపించేలాగా తలని ప్రదర్శించేవాడు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి శిక్ష వేయడం గాకుండా చనిపోయిన తర్వాత అతని తలని గూడా ప్రదర్శిస్తున్నారంటే అప్పటి సమాజంలో ఎట్లాంటి వ్యవస్థలో ఎటువంటి అరాచకత్వము, ఎటువంటి ఆహ్, అమానుషమైన స్థితిగతులుండేవి అనేది మనం అంచనా వేయొచ్చనమాట. ఆ తర్వాత ఇది చూసిన వాళ్ళ అనుభవాలు ఎట్లా ఉండేవి? అంటే కొందరేమో అమలును చూసి ఈ అంటే ఒక వ్యక్తిని చంపుతున్న దాన్ని చూసి ఉల్లాసంగా, సంతోషంగా చప్పట్లు కొట్టి అభినందించేవాళ్ళు. అంటే వాళ్ళు ఈ చనిపోతున్న వ్యక్తి మీద లేదంటే అతడి వర్గం యొక్క అంటే ఈ బాగా అధికారము, డబ్బు ఉండి అవినీతికి పాల్పడి పేద ప్రజల రక్తం పీల్చేశారు అనే ఒక ఎవరి మీదైతే అభిప్రాయం ఉందో వాళ్ళు చనిపోతున్నప్పుడు మేము బాధితులం అనుకునే వాళ్ళు చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేసేవాళ్ళు. లేదంటే కొంతమందికి సహజంగానే క్రూరత్వం వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడుతుంటే సంతోషంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. కానీ ఇంకొంతమంది ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి భయంతో, జుగుప్సతో ఆహ్, కొద్ది రోజుల పాటు తేరుకునేవాళ్ళు కాదనమాట. అయినా సరే ఇటువంటి ప్రదర్శనల్ని మళ్ళీ చూడటం అనేది అప్పట్లో ఒక ట్రెండ్‌గా మారిపోయిందనమాట. ఇక ఫ్రెంచ్ విప్లవానికి మామూలుగా యూరోప్ మొత్తంలో ఒక సామెత చెప్తారు. ఎప్పుడైతే ఫ్రాన్స్ దేశం తుమ్ముతుందో యూరోప్ మొత్తానికి జలుబు చేస్తుంది. వెనెవర్ ఫ్రాన్స్ స్నీజెస్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ అని చెప్తారనమాట. ఇటువంటి అది చారిత్రకంగా అనేక సార్లు నిరూపితమైంది. ఆ విధంగా ఫ్రాన్స్‌లో విప్లవం వచ్చినప్పుడు కూడా అది పక్కకు వ్యాపించి మిగతా చాలా దేశాల్లో గూడా విప్లవానికి దారితీసి రాచరిక వ్యవస్థలు అంతమయ్యే కాలక్రమంలో అంటే ఆ మార్పు జరుగుతున్నట్టు ఆ క్రమంలో ఈ గిలెటిన్ అనే ఒక
యంత్రం, మరణదండన విధించే హింసాత్మకమైన యంత్రం ఏదైతే ఉందో అది మొత్తం మీద విప్లవానికి చిహ్నంగా, సంకేతంగా మారిపోయింది. రాచరికం యొక్క అంతానికి ఒక చారిత్రకమైన గుర్తుగా మారిపోయిందనమాట. శిరచ్ఛేదం జరిగిన తర్వాత ఇంకొక ఇప్పటి వాళ్ళు ఊహించుకోవడానికి కూడా షాకింగ్ ఉండే పరిస్థితి ఏంటంటే, అక్కడ పడి ఉన్న రక్తం అంటిన మరకలు, రక్తపు మరకలు అంటిన గుడ్డ ముక్కలు ఏవైతే ఉంటాయో, అటువంటి వస్త్రాలను గూడా ఆ ప్రదర్శన చూడ్డానికొచ్చిన సామాన్య ప్రజలు జ్ఞాపకాలుగా ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, అక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విపరీతమైన అరాచకము, అధికారంలో ఉన్నవాళ్ళు, రాచరికంలో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పల్లెటూర్లో అయితే అక్కడుండే జమీందారులు ఇట్లాంటి వాళ్ళందరూ తీవ్రమైన అరాచకానికి పాల్పడటంతో ప్రజలు గూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడం వల్ల మొత్తానికి వాళ్ళు చనిపోతే, ఆ చనిపోవడం అనేది ఆనందపడే అంశంగా మారిపోయింది. మరణం గూడా ఒక ఎంటర్‌టైన్‌మెంట్. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నట్టుగా డెడ్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తయారైంది. డెత్ ఆల్సో హాస్ బికమ్ అన్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ రక్తమంటిన గుడ్డలు కూడా తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసి మురిసిపోయి సంతోషించారంటే, వాళ్ళు ఎంతగా పీడింపబడుంటారో అర్థం జేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం జరుగుతున్న క్రమంలో మనం ఎక్కడైనా చూసినప్పుడు యుద్ధం అనేది జరిగినప్పుడు తప్పు చేసిన వాడు చనిపోతాడనేది ఎంత నిజమో, ఏ తప్పు చేయని అమాయకులు ఎక్కువ సంఖ్యలో బలవుతారనేది గూడా నిజం. ఈ గిలెటిన్ షోస్‌లో చాలా సార్లు తప్పు చేసిన వాళ్ళని శిరచ్ఛేదం చేసి, తల నరికి చంపడం అనేది చారిత్రకంగా నిజమే అయినప్పటికీ, ఇదే కారణం చూపించి తమకున్న వ్యక్తిగత ద్వేషాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలతో కొన్నిసార్లు అమాయకులను చంపేసిన సందర్భాలు గూడా ఉన్నాయని మనకు చరిత్ర చెప్తోందనమాట. సో, మొత్తానికైతే ఈ గిలెటిన్ షోస్ అనేది, గిలెటిన్ యంత్రం అనేది అప్పటి కాలం ప్రజల్లో రకరకాల భావాలకి కారణమైంది. అలాగే చరిత్రలో ఒక హింసాత్మకమైన అధ్యాయానికి సంకేతంగా మిగిలిపోయింది. అయితే ఆ తర్వాత మనం అక్కడి నుంచి దాటి ఇప్పుడు చాలా దూరం వచ్చాం. ఇప్పుడున్న శిక్షించే పద్ధతులు కావచ్చు, ఇవన్నీ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో, ఇంకా చాలా దేశాల్లో ఇప్పుడైతే మరణదండన పూర్తిగా నిషేధింపబడింది. కానీ చరిత్రలో మొదటి నుంచి ఇటువంటి పరిస్థితులు లేవు. అలాగే ఇక మీదట కూడా ఇటువంటి అరాచకమైన పరిస్థితులు రావని చెప్పలేం. ఎందుకంటే మానవ సమాజం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉంటుంది. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయిన కొద్దీ అరాచకత్వం పెరుగుతుంది. అరాచకత్వం పెరిగిన కొద్దీ మానవత్వం తగ్గిపోయి అమానుషత్వం వస్తుంది. అప్పుడు ఈ గిలిటన్ షోస్ లాంటివి గతంలో కాదు, భవిష్యత్తులో కూడా రావని మాత్రం మనం చెప్పలేం. అందుకని ఎప్పటికప్పుడు మానవత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయాలి. థాంక్ యూ.